కలిసి పాడదామా? చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అంతగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడు. రెండు చేతులు ఎత్తుదామా? చివరి క్షణాలు మనం సంగమా మీ పక్క కూడా చెప్పండి. కదులుతే నీ సో अंदर हाय हाय मेन बजिलेश्वर हाय अना हाय पना हाय మీకు బజ్జీలు వేసి సహాయపడగలమా?
నీకు మిరపకాయలు వేసి సహాయపడగలవా నీకు ఒక్కొక్కటి కావాలా హాయ్ హాయ్ చెప్పు ఇట్లా చెయ్యి ఊపిరి రైట్ హాయ్ నువ్వు సుక్క గురించి చెప్పదు, జ్ఞానం సుక్క గురించి చెప్పాలి. ఇప్పుడు మరియమ్మ కూడా కావాలి. ఆడున్నది పాడని మరియమ్మ. హాయ్ 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 చెప్పు హాయ్ వద్దే హాయ్ हाय हाय ब्रो हाय बोलो आयो याको ब्रो हाय बोलो मामा हाय ఇక్కడ నుంచి ఎవరైనా పాస్ చేసే వాళ్ళు ఉండండి అన్న ఈ నుంచి పాస్ చేయాలి పాస్ 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 తొందరగా మ్యూజిక్ చేసేది అయిపోయింది స్పీడ్ గా పాస్ చేయండి. నాలుగు ఎర్ర లారీలు అని చెప్పు ధైర్యం అన్నావు కదా అది ధైర్యమే చెప్పు చెప్పక్క చెప్పు 6 నల్ల లారీలు 4 ఎర్ర లారీలు ఏంగా ట్రై అయ్యి అత్తరాని లేకపోతే చెప్పండి తొందరగా టైం వేస్ట్ చేయొద్దు ఎర్ర లారీలు నల్ల లారీలు 6 నల్ల లారీలు 4 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ పాస్ చేయండి. చెప్పండి కోపం అయితే ఎప్పుడో చెప్పాలి ఓకే గుడ్ కవర్ చేసేసి కవిత కవితగా వచ్చింది ఓళ్ళు వేసిన మాషల్లనే కదరా ఇద్దరు మాషల్లనే ఓళ్ళు అయితే ఏముంది ట్రూత్ అడేరా ట్రూత్ నేను అడగడానికి ధైర్యం చేస్తలేను ఎవరికైనా అడగాలంటే అడగండి కవితను ఏదన్నా అడగాలనుకుంటున్నారా ఎవరైనా భర్త కావాలి కవిత నీకు ఎలాంటి భర్త కావాలి మైక్ పాస్ చేయండి. ముగ్గురు దగ్గర ఆగాలి మైక్ ముగ్గురు దగ్గర ఆగాలి వాళ్ళు మీ ముగ్గురే నన్ను మంచిగా చూసుకున్నాడు దేవుని నమ్ముకున్నాడు
ఇది డాడీ ఉన్నాడో లేదో చూసుకోండి ఫస్ట్. అమ్మా అమ్మా ఇచ్చేయి. ఫాస్ట్ ఫాస్ట్. లే 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 అన్న అన్న. పావని డేర్ అంటుంది కాబట్టి ఏ ప్రశ్న అడుగుదాం, ఏది చేపిద్దాం? ఏమైందంట? సరే, పావని డేర్ అన్నది కాబట్టి పాట లేకుండా డాన్స్ చేయాలి. డేర్ అన్నావు కదా, పాట పెడితే ఎవరైనా చేస్తారు, పాట లేకుండా చేయాలి. స్టార్ట్ స్టార్ట్. చేయాలా? చేయాలి చేయాలి చేయాలి. డాన్స్ స్టార్ట్. చేయరా, నీకు ఎట్లా వస్తుంది వేసి చెయ్యి. పాట అయితే ఉండదు. బతుకమ్మాడు. బతుకమ్మ చేయాలి. టైం లేదు, జల్దీ. మ్యూజికల్ కాబట్టి మధ్యలో షెడ్రాక్ అంకుల్. ఎందుకంటే మధ్యలో బాగా లేదు కదా. ఒక మైకి మైకి ఓ మైకి ఈ మైక్ అటు ఇచ్చే అక్షయ్. అమ్మా, సత్యం చెప్తావా, ధైర్యంగా ఏదంటే చేస్తావా? ధైర్యంగా ఏదంటే అది చేస్తావా? ఏది అడుగుదాం ధైర్యంగా అంటే? చాడు పరమాత్ముడు వచ్చారండి గల్లలు సంతోషాలే పొంగిరండి వెలసా దాని చూపే దేవుడు చిన్న సంగారు వాడి సంగిరాడే ప్రాణాలండి వెలసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడంటూ యేసయ్య మన దేవుడు నిన్ను చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. మంగళపుడు నాట్యముగా మార్చెను, మంగళపుడు నాట్యముగా మార్చెను, కూడిన పదులు సంతోషమిచ్చను. మంగళపుడు నాట్యముగా మార్చెను, కూడిన పదులు సంతోషమిచ్చను. దుఃఖ దినములు సమర్థమాను ఉల్లాసమై. దేవుడితో ఉంటే మాత్రం కొంచెం సేపటి మనం కాపాడుకునే అవకాశం ఉంది. అవునా కదా? అవునా కదా? గట్టిగా పడి. ఎస్. కానీ చాలా మంది బోరిగా ఫీల్ అవుతారు. ఏంటంటే అలా చర్చ్ అంటే, మీటింగ్స్ అంటే ప్రేయరు, పాటలు ఇవే ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ వాక్యము. ఎప్పుడు నిద్ర నాకు చర్చ్ పోగానే నిద్ర వస్తాను అంటూ చాలా
ఈ రోజు నేను చెప్తున్నాను, యేసయ్యతో సహాయం చేసిన వాడి జీవితము మార్చబడుతుంది. వాడి జీవితంలో అన్ని దేవుడు అద్భుత కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే లోకం అందించలేని హ్యాపీనెస్, ఈ లోకంలో దొరకని జాయ్ఫుల్నెస్, ఈ లోకంలో అనుభవించండి మనకి దొరకనిది దేవుడి కృప, ఆయన ప్రేమ మనకు శాశ్వతంగా ఉన్నది. రెండు చేతుల పైకి స్వరం ఎత్తి స్తోత్రం చేద్దాం. తండ్రి, నా జీవితంలో నువ్వు పరిపాలన చేయయ్యా, నా బ్రతుకులో నువ్వు తోడై ఉండనయ్యా, నాకు కావాల్సిన అవసరాలు తీర్చయ్యా. నాయన, నా కుటుంబంలో నేను ఎలా ఉంటున్నాను, నా ఫ్రెండ్స్తో నేను ఎలా ఉంటున్నాను, నా తల్లిదండ్రులతో నేను ఎలా ఉంటున్నాను, వారు నా పట్ల ఏమిటంటున్నారు, సమస్తము నువ్వు ఎరిగిన దేవుడయ్యా. కానీ నీతో నడిస్తే నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయని నమ్ముతున్నానని దేవుని స్తోత్రం చేద్దాం. మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి దేవుని సన్నిధానం, అయ్యా నీవు నా కోసం ఉన్న దేవుడు నమ్ముతున్నాను. నువ్వు నా బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నా జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నా కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు. నిజంగా నా ఉదయంలో పీస్ లేదయ్యా, భవిష్యత్తు గురించిన బాధ నాలో ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి. ఒకసారి నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటే, 2 సంవత్సరాల కిందట బహు భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, ఈ లోకమే నా ఆనందం అని ఎంచుకున్నప్పుడు, లోకంలో ఉన్న స్నేహమే నా సంతోషం అని ఎంచుకున్నప్పుడు, లోకమే నా ముందుండి నన్ను నడిపించేది అనుకున్నప్పుడు, దేవుడు నా తోడు నన్ను సరి చేశాడు. లోకం ఇవ్వలేని సంతోషాన్ని నాకు చూపించాడు. లోకం నేను మోసం చేస్తాను, నీ స్నేహితులు నేను ముంచి వేస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఏలుతుంది అపమానం, వాడు వేసే గాలం, వాడు వేసే వల, ఇంటర్నెట్ కానీ ఇంటర్నెట్ కానీ कुछ नहीं चाहिए, सिर्फ यीशु
wish you a Merry